నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాల్కుమా ట్రాక్టర్ బ్లాగ్స్. ఈరోజు రాయమామ సోనాలిక బండికి ఎక్సెల్ ఆయిల్ సీలు ప్లస్ బ్రేక్ బుష్లు వేస్తున్నాం ఫ్రెండ్స్. రాయమామ ఏమేం చేస్తున్నావు చెప్పు ఇలా మనం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా సోనాలిక బండికి అయితే బేరింగ్ పోవడం జరిగింది. అందుకనే పొద్దున్నే ఇది తీసుకొని వచ్చిన, పొద్దున్న తొందర పని అవుతుందని ఒకసారి బేరింగ్ చూపెట్టి మామ. ఇటు ఆయిల్ సీల్ ఏదైనా మొత్తం ఆయిల్ గ్రీస్ మొత్తం కారుతుంది బయటికి. చూడండి ఫ్రెండ్స్, మరి దారుణంగా అయింది. అట్లే బ్రేక్ బుష్లు ఇట్లా వేస్తున్నాము. ఆ బేరింగ్ పోయిందా అసలు ఆ ఆయిల్ సీల్ పోయిందా అనేది తెలుస్తుంది. అందుకే ఫస్ట్ టైర్ తిప్పుతున్నాం. టైర్ ఇప్పి మొత్తం టాప్ ఇట్లా అంత తిప్పాల్సి వస్తుంది. ఇలా ఆ దీని బేరింగ్ వేయాలని కూడా మొత్తం టాప్ ఇప్పాలి, ఇప్పి వేయాల్సి వస్తుంది. పెద్ద ప్రాసెస్ ఇది ఫ్రెండ్స్. టాప్ అయితే కింద పెట్టేసాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఆయిల్లో కూడా కొన్ని వాటర్ కలిసినట్టు. చెప్పాం నెక్స్ట్ ఏంది? ఆయిల్ సీల్ వేయాలి. ఫ్రెండ్స్ ఆయిల్ అంతా తీసేసినాం ఫ్రెండ్స్. టైర్లు కూడా వీక్తున్నాం. ఇక టైర్లు కూడా వీకేసి టాప్ దించి పక్క పెట్టినాం. టాప్ దించి పక్క పెట్టేసాం. టైర్ ఇప్పేస్తున్నాం ఫ్రెండ్స్. టైర్ ఇప్పాగానే ఇక బయటికి వెళ్తుంది ఎక్సెల్. ఎక్సెల్ బేరింగ్ ఫోన్ చేయడానికి పిల్లర్ తయారు చేస్తుంది. తయారు చేస్తుంది. మొత్తం వీడియో ఫుల్ వీడియో పెడతాము. ఆ ఎట్లా చేస్తాము కూడా ఫుల్ వీడియో పెడతాము. అరిగింది, గాల అరిగింది. లైట్ గాల ఓపియాలి కానీ ఇప్పుడు ఆయిల్ సీల్ దొరుకుతాయో దొరికాయో తెలియదు. అందుకనే టేప్ వేస్తాం. టైట్ కూర్చుంటుంది. కొద్దిగా వేయాలి టేప్. ఏం చేస్తున్నావు రైమామ్? ఆయిల్ పోస్తున్నా. అయిపోయినాయి బేరింగ్లు, ఎక్సెల్ బేరింగ్లు కంప్లీట్. టాప్ ఒక్కడ ఎక్కిస్తే పోయి బీ రావచ్చు. అట్లా ఫస్ట్ బాకెట్ చూసుకుంటూ పోయి కడుక్కు పోయి బాకెట్ మీద బరి చిన్నగా అంచుకో. రాసుకో. అంచు దీన్ని పెట్టిపోయి చిన్నగా. మూడైనా
హాయ్ ఫ్రెండ్స్, నిన్న నైటు సోనాలికా బండి అన్నీ సెట్ చేసినాం ఫ్రెండ్స్. వీడియో ఇద్దామంటే చీకటి అయింది, అందుకనే తీయలేదు. 2 ఎక్సెల్లకు బేరింగ్లు వేసినాం, అలాట్నే బ్రేక్ రాడు బుష్లు సెట్ చేసినాం ఫ్రెండ్స్. టాపు ఇవన్నీ ఎక్కించే వరకు అలా చాలా లేట్ అయింది. మొత్తం మీద రైమో బండి కంప్లీట్ చేసినాం ఫ్రెండ్స్. నిన్న మొత్తం A to Z అన్నీ కంప్లీట్ చేసినాం ఫ్రెండ్స్. ఆల్ ఈజ్ వెల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.